హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. మీకు యాక్చువల్లీ నాకు చాలామంది మెసేజ్ చేశారన్నమాట. సార్ మనం బిగినర్ అండి. మనం ట్రేడింగ్ ఎలా చేయాలి? సో, మనం ట్రేడింగ్‌లో ప్రాఫిట్ ఎలా సంపాదించాలి? డిసిప్లిన్ ఎలా నేర్చుకోవాలి? అని నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో, వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, యాక్చువల్లీ మనం ముందుగా చూసుకుంటే మార్కెట్ యాక్చువల్లీ 9:15కి ఓపెన్ అవుద్దన్నమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుద్ది. సో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుద్ది. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్టాక్ మార్కెట్‌లోని. సో, టైం చూసుకొనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఆ టైం కూడా మీరు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుద్ది. 9:30కి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుద్ది. 9:30 అంటే 9:29కే మార్కెట్ క్లోజ్ అయిపోతది. అండ్ 15 మినిట్స్ క్యాండిల్ 9:29కి క్లోజ్ అయిపోద్ది. 9:30కి వేరే 15 మినిట్స్ క్యాండిల్ అనేది వచ్చేస్తదనమాట. సో, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 9:15-9:29 మధ్యలో టైం ఏదైతే ఉందో, ఈ టైంలో మార్కెట్ ఏం జరిగింది అనేది మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి. సో, అనాలిసిస్ అది మీరు 5 మినిట్స్ చేసుకుంటారా? లేదా 3 మినిట్స్ చేసుకుంటారా? లేదా 1 మినిట్ చేసుకుంటారా? అనేది మీ ఇష్టం. బట్ ఒక అనాలిసిస్ అయితే చేసుకోండి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత సింగిల్ ట్రేడే తీసుకోండి. ఆ సింగిల్ ట్రేడ్ అనేది 9:30కి మీ ఎంట్రీ అనేది ఉండాలన్నమాట. 9:30 అనేది ఎంట్రీ టైమ్. సో, ఎంట్రీ టైమ్ 9:30 అయిన తర్వాత మీరు స్టాప్ లాస్ అనేది మీరు ఎలా పెట్టుకుంటారంటే ప్రీవియస్ ఆ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే హై, లో ఉంటదో దాన్ని మీరు స్టాప్ లాస్‌గా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నారనుకోండి. మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోండి. సో, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది గదా! సో, అలా మీరు పాయింట్స్ వైస్ పెట్టుకోవద్దు. స్టాప్ లాస్ అనేది మీరు ఇక్కడ ఏదైతే 15 మినిట్స్ హై, లో ఉంటదో దాన్ని మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. స్టాప్ లాస్ కింద పెట్టుకొని మీరు ట్రేడ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఓన్లీ 15 మినిట్స్ క్యాండిలే పెట్టుకోండి. ఈ 15 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత మార్కెట్‌లో ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. మీరు మార్కెట్ హ్యూజ్‌గా అబ్జర్వ్ చేస్తే మీరు ఏ డే తీసుకున్నా సరే మార్కెట్ అనేది మొమెంటమ్ అనేది మీకు ఫస్ట్ 30 మినిట్స్ వోలటైల్‌గా ఉంటది. దాని తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. రేర్ సినారియోస్‌లో మార్కెట్ అనేది ఒక మొమెంటమ్ జరుగుతుంది రేర్ సినారియోస్‌లో. బట్ మాక్సిమం ఆఫ్ ద టైమ్ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్. అందుకే మొమెంటమ్ అనేది 9:30కి, 9:45కి లోపే మార్కెట్ మొమెంటమ్ అనేది జరుగుతుంది కాబట్టి, సో, ఈ టైంలోనే మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈ టైంలోనే మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు చెప్పాను గదా! మీరు మార్కెట్‌లో 9:30కి ఎంట్రీ అవ్వాలి. 9:44కి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కీ రోల్ అన్నమాట ఇది. సో, ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. సో, మీ టార్గెట్ ఏం పెట్టుకుంటారు? ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటే మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారు. మీ టార్గెట్ అనేది ఇక్కడ చూసారా? మీరు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు పెట్టుకోవాలన్నమాట. అంటే మీరు ప్రీవియస్ హై, లో చూసుకొని మీరు ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. సో, అది కాకుండా మీరు ఎంట్రీ అనేది తీసుకోవద్దు. స్టాప్ లాస్ అయితే మ్యాండేట్‌గా ఉండాలన్నమాట. స్టాప్ లాస్ అనేది చాలా కీ రోల్. ఇంకోటేంటంటే ఎక్స్‌పైరీ డే రోజు మాత్రం మీరు ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ఎక్స్‌పైరీ డే రోజున మీకు ఏమవుద్దంటే సో, ప్రీమియమ్స్ లో ఉండే బట్టికి మీ క్యాపిటల్ చాలా అంటే బల్క్‌గా పెద్దది కనిపిస్తదన్నమాట. సో, దానివల్ల మీరు ఎన్ని లాట్స్ అన్నా కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ మీరు నార్మల్‌గా ఒక 3 లాట్స్‌తో ట్రేడ్ చేశారనుకోండి. ఆ రోజుకొచ్చేపాటికి మీకు ఎ ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది మీకొక క్లారిటీ ఉండదనమాట. అంటే ప్రాఫిట్ వచ్చేయాలనే ఒక కాన్సెప్ట్‌లో మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది తెలీదనమాట. మాక్సిమం మీ క్యాపిటల్ యొక్క దీన్ని డిప్లాయ్ చేసేస్తారు. దానివల్ల మీకేంటంటే లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటదనమాట. సో, ఎప్పుడైతే అందుకే మీరు అసలా బెటర్ అండ్ బెస్ట్ మీరు అంటే మీరు ఎక్స్‌పైరీ రోజు మాత్రం ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు. ఆ రోజు ఒక్కరోజు సెలవు తీసుకోండి. మిగతా అన్ని డేస్ ట్రేడింగ్ చేయండి. ఎక్స్‌పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవద్దు. ఓన్లీ సింగిల్ ట్రేడే దట్ టూ 9:30కి ఎంట్రీ ఇవ్వాలి. 9:44కి ఎగ్జిట్ అయిపోవాలి. ఆ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.